హాయ్ అండి, వెల్కమ్ టు హిందూ ఆర్కే వ్లాగ్స్. ఇదైతే ఇంకా నిన్న షూట్ చేశానండి. నేనైతే సంతోషం అంతా పోస్ట్ చేసుకున్నాను. నేనైతే 6th వీక్ అయితే అయ్యింది. ఇంకా 6 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా పూజ అయితే ఇంకా మార్నింగ్ లేసి బయట అంతా క్లీన్ చేసుకొని ముగ్గు అంతా పెట్టేసుకున్నాను. బయటనైతే చూసారు కదా ఎంత కలగా ఉందో ముగ్గుతో. బయటనైతే ఇంక ఇక్కడైతే లోపలికి వచ్చి ఇంకా దీపం కూడా పెట్టేసుకున్నాను. దీపం అయిపోయిన తర్వాత ఇంకైతే పిల్లలకి నేను పూజ చేసుకోవాలని చెప్పి మళ్ళీ టైం అయిపోద్దని చెప్పి మా వారికి పిల్లలకి అయితే దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా వాళ్ళు తినేస్తే నేనైతే పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు. పూజ అయిన తర్వాత అయితే నెక్స్ట్ వచ్చి వంట చేసుకుందామని చెప్పి ఇంక ఇక్కడైతే ఫస్ట్ వాళ్ళు టిఫిన్ కంప్లీట్ చేసేద్దామని దోశలు వేసి ఇచ్చేసాను. ఇంకా ముందు రోజు చేసిన చట్నీ ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం ఉంటే ఇంకా దోశలు వేసి పెట్టేశాను. ఇంక ఇక్కడైతే పూజ చేసుకుందామని చెప్పి వచ్చేసాను. ఇక్కడైతే ముందే పూజకన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పూజ అవ్వకముందే ఇంక గుడికి కూడా వెళ్ళి వచ్చేసాను. మళ్ళీ పూజ అయ్యి గుడికి వెళ్ళేటప్పుడు క్లోజ్ చేసేస్తారు, 10 అయిపోద్దని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే ముందు గుడికి వెళ్ళి వచ్చాక ఇంటి దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ పూజ పెద్ద ప్రాసెస్ కాదు, సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అందుకని చెప్పి ఇంకా ఏం తొందరపడకుండా ఫ్రీగా సాఫీగా చేసుకోవచ్చు పూజ అయితే. ఇంక చూసారు కదా, మీకే కనిపిస్తుంది. పీఠం పైన పెద్దగా ఏం హడావిడిగా ఏమీ ఉండవు, జస్ట్ సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను. పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా పాపకు కూడా కొంచెం హెల్త్ బాగోలేదు. మొన్న 1 వీక్ ఊరైతే వెళ్ళాం కదా, ఇంకా ఊరు వెళ్ళాక వాటర్ చేంజ్ అయ్యి ఆటోమేటిక్గా మరి వాటర్ చేంజ్ అయ్యి అంటే తెలిసిందే కదా, వెదర్ మారిందంటే ఇంకా జలుబు కోల్డ్ అంతా వచ్చేస్తుంది. ఇంకా బాగా జలుబు చేసి దగ్గది వచ్చేసింది. ఇంకా ఫీవర్ కూడా లైట్గా వస్తుంది. ఇంకా సిరప్లు అయితే వేస్తున్నాను. ప్రస్తుతానికైతే పర్వాలేదు, ఫీవర్ కంట్రోల్ అయింది. కానీ కోల్డ్ ఉంది, కఫ్ ఉంది ఇంకా బాగా. ఇంకా వాటి వల్ల బాడీ అయితే బాగా హీట్ ఎక్కిపోతుంది. ఉన్నది 1 వీక్ అయినా సరే ఊరు వెళ్ళాక ఇంకా ఊర్లో ఇంకా తెలిసిందే కదా, పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, ఇంకా బయట ఆడుకుంటూ కూలింగ్ వాటర్ తాగడం, ఆ డ్రింక్లని అవని ఇవని ఇంకా రసన ప్యాకెట్లు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా పల్లెటూరులో అంటే ఇంకా అవన్నీ తెచ్చుకొని ఇంకా బాగా తాగేసింది. అందువల్ల బాగా వాటర్ చేంజ్ అవ్వడం, ఆ కూలింగ్ ఎక్కువ తాగడం వల్ల బాగా అయితే జలుబు చేసి కఫం బాగా పట్టేసింది. గట్టిగా తగ్గిందంటే వామిటింగ్స్ అయిపోతున్నాయి. ఇంకా అలా మెడిసిన్ అయితే వాడుతున్నాను. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇంక ఇక్కడైతే చూసారు కదా, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సింపుల్గా చేసేయచ్చు. ప్రసాదం పని కూడా పెద్దగా ఉండదు. వేపుడు పప్పు ఉంటుంది కదా, వేపుడు పప్పు చిన్న బెల్లం మొక్క పెట్టుకున్నామంటే సరిపోద్ది. ఇంకా ఏం ఫ్రూట్స్ కూడా పెట్టిన అవసరం లేదు. ఇంకా ఫ్రూట్స్ పెట్టామంటే అవి స్వీట్గా ఉన్నవే పెట్టాలి, లేదంటే లేదు. మరి ఇంకెందుకని చెప్పి పుట్నాల పప్పు బెల్లం అయితే పెట్టేసుకుంటారు, మరి ఇంకేం కూడా పెట్టరు ఫ్రూట్స్ కూడా. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి తొందరగా లంచ్ పెట్టేయాలని చెప్పేది పూజ కంప్లీట్ చేసుకుని వచ్చి వంట అయితే చేశాను. ఇంకా లంచ్లోకి అయితే సింపుల్గా మరి ఇంకా ఆ రోజు పులుపు తినకూడదని చెప్పి ఒట్టి పప్పు అయితే పోపు పెట్టేశాను. పప్పు తాలింపు పెట్టిన తర్వాత ఇంకొంచెం రైస్ పెట్టి అందులోకి ఏమో అప్పడాలు అయితే వేపేసి ఇచ్చేసాను. ఇంకా మొన్న ఊరి నుంచి తీసుకొచ్చిన అప్పడాలు అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా పప్పులోకి అయితే అప్పడాలన్నీ వేపేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళైతే మధ్యాహ్నం అయితే లంచ్ చేస్తారు. నేనైతే ఇంకా ఫాస్టింగ్, ఆ రోజు ఏమీ తినను. ఒకవేళ ఏది తినాలనుకున్నా ఏదైనా పులుపు ఏది తగలకుండా తినాలి. ఆ రోజు ఓన్లీ తింటే స్వీటే తినాలి. ఇంకా ఆ రోజు అయితే ఇంకా ప్రసాదానికి కూడా అయిపోద్ది, అలా నా ఫాస్టింగ్ కూడా అయిపోద్ది అని చెప్పి ఆ రోజు ఈవినింగ్కి అయితే సేమియా చేసుకున్నాను. ఇంకా దేవుడికి మధ్యాహ్నం అంతా ఇంకా పిల్లలు మా వారు లంచ్ చేసిన తర్వాత ఇంకా కొన్ని అంట్లు అయితే ఉన్నాయి. ఆ అంట్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా అంట్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం పడుకోకుండా ఇంకా సాయంత్రం ఏమైనా పనులు ఉంటే అవన్నీ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే పూజ చేసుకోవాలని చెప్పి ఇంకా పడుకోకుండా ఏ పని ఉంటే అవన్నీ చేసుకున్నాను. ఇంకా పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూజ అయితే ఫ్రీగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి పనులు అయితే క్లియర్ చేసుకున్నాను, ఏం కూడా ఉంచకుండా. ఇంక ఈవినింగ్ అయితే సేమియా చేసేసాను. నాకు కూడా ఫాస్టింగ్లోకి పనికి వస్తుంది, ఇంకా దేవుడికి కూడా అయిపోద్ది అని చెప్పి ఇంకైతే ఇక్కడ కొంచెమే చేశాను. చెప్పాను కదా, పాపకి అయితే హెల్త్ బాగాలేదని, జలుబుగా ఉందని చెప్పి ఇంకా ఎక్కువ చేసిన. ఈవినింగ్ అయితే పూజ కూడా అయిపోయింది. బాయ్.